దీపికా పదుకొనె గారికి సపోర్ట్‌గా 'రష్మిక' గారైతే మాట్లాడటం జరిగింది. 'స్పిరిట్' సినిమా గురించైతే దీపికా పదుకొనె గారికి, అలాగే సందీప్ రెడ్డి వంగ గారికి గొడవ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తను సినిమాలో నుంచి కూడా వెళ్ళిపోయారు. దానికి సంబంధించి 'రష్మిక' గారు మాట్లాడుతూ, "మేము రోబోట్లం కాదు, మేము మనుషులమే. మాకు టైం చేసే పని ఉండిద్ది గానీ 24 గంటలు పని చేయలేం" అన్నట్టుగా మాట్లాడటం అయితే జరిగింది. తను బాలీవుడ్ నుంచి ఇక్కడికొచ్చింది. తను ఇక్కడ టైమింగ్స్, షెడ్యూల్ అడిగితే తప్పే ఉంది చెప్పడంలో అన్నట్టుగా మాట్లాడటం అయితే జరిగింది. అయితే అక్కడ జరిగింది టైమింగ్స్ గురించి ఒకటే కాదు. అక్కడ ఇంకా పర్సంటేజ్ గురించి అవి కూడా డిస్కషన్ వచ్చినాయి. అయన్నీ తెలీదు కాబట్టి, మనకు తెలియనప్పుడు మనం మామూలుగా మాట్లాడకుండా ఉండుంటే బాగుండిద్ది అని నాకైతే అనిపించింది. అయితే 'రష్మిక' గారైతే సపోర్ట్‌గా మాట్లాడారు దీపిక గారికి. మరి సందీప్ రెడ్డి వంగ గారు రియాక్ట్ అవుతారా? లేకపోతే ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేస్తారా? అసలు 'ప్రభాస్' అన్న సినిమా 'స్పిరిట్' ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ప్రెజెంట్ అయితే స్టార్ట్ అవ్వకముందే ఇన్ని కాంట్రవర్సీ‌లకు దారితీస్తుంది. మరి అసలు ఏంటి, ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ సినిమాలో ఇంకొక హీరోయిన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా అఫీషియల్‌గా సందీప్ రెడ్డి వంగ గారైతే చెప్పారు. ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయిందనుకుంటే, మళ్ళీ ఇప్పుడు 'రష్మిక' గారైతే ఇలా మాట్లాడటం జరిగింది. చాలామంది కామెంట్‌లో అయితే, "మీరెందుకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కూడా సినిమాల్లోంచి తీసేస్తే తెలిసిద్ది" అన్నట్టు కింద కామెంట్‌లో అయితే చాలామంది పెడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు. మామూలుగా తను చాలా వరుసగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు అన్నీ హిట్లు అవుతున్నాయి. 'రష్మిక' గారు ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, దీపికా పదుకునే గారి ఇష్యూ వదిలేస్తే బాగుండిద్ది.